వెల్కమ్ టు ది లియో. అబద్ధాలంటేనే వైసీపీ, వైసీపీ అంటేనే అబద్ధాలు. ఎందుకనంటే ఆ పార్టీ చేసింది చెప్పుకోలేక అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల్లో సింపతి పొందాలనేది దాని ఉద్దేశం. మనం అనేక సందర్భాల్లో నేనే వాళ్ళ ఫేకులను అనేక సందర్భాల్లో ఎండగట్టడం జరిగింది. తాజాగా మరొక ఫేకు బరి తెగించి ఫేక్ చేశారు. నేను దాన్ని ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఈ నరేంద్ర మోదీ గారు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ కాళ్ళ మీద పడ్డారు. అది నిజం కదా? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇందులో ఫేకు లేదు, ఏమీ లేదు. మీరు నెట్లోకి వెళ్ళిపోయి కొడితే వీడియోలతో సహా వచ్చేస్తాయి. ఇది ఒరిజినల్ ఫోటో. నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పడింది ఒరిజినల్ ఫోటో. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పదే పదే మోడీ కాళ్ళ మీద పడ్డాడు, మోడీ కాళ్ళ మీద పడ్డాడని చెప్పి విమర్శిస్తున్నారని ఇప్పుడు సొంత చెల్లి కూడా విమర్శిస్తుంది. షర్మిల కూడా మోడీ కాళ్ళ మీద పడ్డాడని షర్మిల కూడా విమర్శిస్తుంది. అని ఇప్పుడు చంద్రబాబు అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడని చెప్తే లెక్క సరిపోద్ది కదా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని చెప్పి చంద్రబాబుని అరెస్ట్ చేసి చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యాడు కదా అన్నారు. అలాగే నేను కాళ్ళ మీద పడ్డానంటే ఆయన కూడా కాళ్ళ మీద పడ్డాడు కదా అంటే సరిపోద్దనే ఉద్దేశంతో నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే అమిత్ షా కాళ్ళ మీద పడినట్టుగా ఒక ఫేక్ చేశారు. దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు గారు నిన్న కలిసింది 10-10:30 సమయంలో. ఆయన్ని కలిస్తే 7 గంటలకి ఈయన అమిత్ షా కాళ్ళ మీద పడిపోయాడంట. చంద్రబాబు గారు కలిసిందే 10:30 తర్వాత. నేషనల్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది, అది లైవ్తో సహా వచ్చింది. ఆయన అమిత్ షా ఇంటికి వెళ్ళేది 10:30 తర్వాత. చంద్రబాబు గారు కలిస్తే 11 గంటల సమయంలో 7 గంటలకే అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు గారు పడిపోయారంట. ఆ 2 ఫోటోలను కలిపి వాళ్ళు పగడ్బందీకి ఎడిట్ చేశారు. ఆ ఒరిజినల్ ఫోటోలు కూడా నేను మీకైతే చూపిస్తాను. వైసీపీ దిగజారుడు ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి ఒక నిదర్శనం అది. దీన్ని ఛానల్ దాన్ని కూడా ఖండించారు. ఒకసారి చూపిస్తాను. ఇదిగో ముందుగా ఈ ఫోటో చూడండి. ఇదిగో ఇక్కడేమో అమిత్ షా వంగినట్టుగా ఉన్నాడు. మీరు డ్రెస్సును కరెక్ట్గా చూడండి మీకు. అలాగే ఇక్కడ చంద్రబాబు గారు వంగినట్టుగా ఉంది. డ్రెస్సును కరెక్ట్గా చూడండి. వాస్తవానికి ఇది చంద్రబాబు గారు యోగాసనాల్లో వేసేటప్పుడు ఒక ఫోటో. నేను దాని ఒరిజినల్ ఫోటో మీకు చూపిస్తాను. అలాగే ఈయన ఒరిజినల్ ఫోటో కూడా నేను చూపిస్తాను. ఈ 2 ఫోటోల్ని ఒక చోట పెట్టి ఎడిట్ చేశారు, కనపడకుండా ఎడిట్ చేశారు. అది చూడండి. ఇకపోతే దీన్ని ఎవరు ఖండించారా అంటే వే2 న్యూస్ ఖండించింది. వే2 న్యూసే ఈ వార్త ఫేక్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇక్కడ కోడ్ చూసారా? వే2 అని చెప్పి ఒక డాట్ వచ్చి అండ్ వచ్చి P4 P3 KP అని చెప్పి ఒక కోడ్ ఉంది. సో మీరు వే2 న్యూస్ సెర్చ్లోకి వెళ్ళి ఈ కోడ్ కొడితే దాని ఒరిజినల్ న్యూస్ వచ్చేస్తుంది. ఇలాంటి ఫేకులు వస్తున్నాయి అని చెప్పి వే2 న్యూస్ ప్రతి న్యూస్కి కూడా ఒక కోడ్ యాడ్ చేసింది. ఆ కోడ్ను కొడితే ఆ న్యూస్ ఎప్పుడైనా సరే దాని ఒరిజినల్ న్యూస్ వచ్చేస్తుంది. అలాగే దీని ఒరిజినల్ న్యూస్ కూడా నేను చూపిస్తా, మీకు ఈరోజే చూపిస్తా. ఇక్కడ చూడండి. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు అమిత్ షా కాళ్ళు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. అందుకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుందని చెప్పి ఇదంతా కూడా కేవలం కల్పితం. దీని ఒరిజినల్ ఫోటో ఎక్కడుందో నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ ఉందా నేను చెప్పాను కదా, ఆ కోడ్ తీసుకొచ్చి ఇదిగో మనం ఇక్కడ సెర్చ్ చేస్తే ఇదే దాని కోడ్. ఆ కోడ్ సెర్చ్ చేస్తే ఒరిజినల్ న్యూస్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇదిగో ఈ కోడ్ ఒకటే. ఆ కోడ్ని సెర్చ్ చేస్తే వచ్చిన ఒరిజినల్ న్యూస్ ఏంటి? కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన దాన్ని వే2 న్యూస్లో వేయటం జరిగింది. దాన్ని ఏం చేశారు? ఈ కోడ్ అలాగే ఉంచేసి ఇదిగో ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అలాగే ఉంచేసి మిగతాది మొత్తం కూడా ఎడిట్ చేసి పైన ఫోటో ఎడిట్ చేశారు, కింద మ్యాటర్ ఎడిట్ చేశారు. అర్థమైందా? ఈ కోడ్ మాత్రం తీయలేదు. దీని ఒరిజినల్ కోడ్ తీస్తే వచ్చిన న్యూస్ ఏంటంటే ఇది రియల్ న్యూస్. ఉత్తమ్ కుమార్ మాట్లాడింది, అది కూడా తెలంగాణకు చెందిన అసలు న్యూస్. ఇక ఒరిజినల్ ఫోటోలు మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఇది చంద్రబాబు గారు యోగాసనాలు వేసేటప్పుడు ఫోటో. వెనకమాల యోగా లోగో కూడా ఉంది చూడండి. యోగా లోగో కూడా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అడ్డొచ్చాడు. ప్లస్ ఇక్కడ పూలు అది ఉన్నాయి చూడండి మొత్తం. ఇక్కడ ఇంక వేరే ఒకళ్ళు కూడా ఆసనం వేస్తున్నారు ఈ పక్కన. సో ఇది చంద్రబాబు గారు యోగాసనాలు వేసే సమయంలోని ఫోటో. ఇది కనపడుతుంది కదా, కాళ్ళ కింద మ్యాట్ చాలా క్లియర్గా కనపడుతుంది. ఆయన కూడా మ్యాట్ను పట్టుకోబోతున్నప్పుడు తీసినటువంటి ఫోటో. అది యోగా డే సందర్భంగా చేసినటువంటి యోగాసనం ఇది. ఇక అమిత్ షా ఫోటో. ఇదిగో ఇది అమిత్ షా ఫోటో. అమిత్ షా ఒకరి వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి ఫోటో ఇది. ఇక్కడ మీరు చెయ్యి చూడండి, కరెక్ట్గా మోకాళ్ళ దగ్గరికి చెయ్యి వచ్చింది కదా. ఇది అసలు ఫోటో. కానీ ఈ రెండింటిని ఎడిట్ చేసి ఏం చేశారు వీళ్ళు? ఇదిగో ఈ ఫోటో కింద మార్చారు. అమిత్ షా చేయకూడదు. ఇదిగో కిందకు వచ్చింది చూడండి చంద్రబాబు గారిది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్సులతో సహా ఉన్నది కూడా అదే ఫోటోలు, అదే డ్రెస్సులు. అందుకే నేను చెప్పింది అంటే వైసీపీ అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే వైసీపీ అంటే ఇప్పుడు సోషల్ మీడియా నిండా చూడండి దీన్ని తిప్పుతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన కలిసింది 11ంటికి. ఈ ఫేక్ ఎడిట్ ఏమో ఆల్రెడీ దాదాపు 7-7:30కే వచ్చేసింది. అంటే చంద్రబాబు గారు కనీసం అమిత్ షాను కలవను కూడా కలవకుండా అసలు ఆ రోజు అమిత్ షా ఏ డ్రెస్ వేసుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. నేను కలిసినప్పుడు కలవకుండానే ఇదిగో ఈ విధంగా ఫేక్లు అయితే క్రియేట్ చేశారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మోడీ కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ పైగా విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. అది కూడా చూపిస్తాం మీకు. విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. ఒకసారి కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డిను విజయసాయి రెడ్డి వెళ్తే ఇదిగో కేసీఆర్ కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు. మోడీ కాళ్ళ మీద ఏమో
జగన్మోహన్ రెడ్డి పడ్డాడు, కేసీఆర్ కాళ్ళ మీదేమో విజయసాయి రెడ్డి పడ్డాడు. ఇది వీళ్ళ చరిత్ర. ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళ మీద. వీళ్ళిద్దరూ ఎందుకు కాళ్ళ మీద పడ్డారు? ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. కేసీఆర్ కాళ్ళ మీద ఎందుకు పడ్డాడంటే తెలంగాణ ఆస్తులు ఉన్నాయి. కేసీఆర్ కాళ్ళ మీద తెలంగాణ ఆస్తులు ఉన్నాయి. మోడీ కాళ్ళ మీద ఎందుకు పడ్డారంటే కేసులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ బ్రతికేంటంటే ఎవరు కనపడితే ఎవరు కాపాడే వాళ్ళైతే వాళ్ళ కాళ్ళ మీద పట్టడం వీళ్ళకి అలవాటు. కానీ చంద్రబాబు గారిని కూడా ఆయన ఏదో కాళ్ళకు మొక్కినట్టుగాను, పూర్తిగా వంగిపోయి మొక్కినట్టుగాను 2 ఫోటోలను ఎడిట్ చేసి ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో దిప్పుతున్నారు. దీన్ని సజ్జల భార్గవరెడ్డి టీమే ఎడిట్ చేయించింది. దీన్ని ఎడిట్ చేయించి బయటకు వదిలిందే సజ్జల భార్గవరెడ్డి టీం. ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్షాలు దూసుకుపోతున్నాయి, మరో పక్క చెల్లేమో వాయించేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి ఒక్కొక్కడిగా బయటకు వచ్చేస్తున్నాడు. ఏం తెలియాలో తెలియక టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం, సోషల్ మీడియా అటెన్షన్ను అలాగే టీడీపీ ఆ మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేయడం కోసం ఆడిన డ్రామాయే ఆ ఎడిట్ ఫోటో. వైసీపీ దిగజారుడు ఏ స్థాయిలో దిగజారుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. మీరు ఇలాంటివి ఎన్ని ఫేకులు చేసినా ఫలితం శూన్యం. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో మోడీ కాళ్ళ మీద పడ్డారో లేదా అమిత్ షా కాళ్ళ మీద పడ్డారో అంటే రేపు వైసీపీ గెలిచేస్తుందా? జరిగే పనా? చంద్రబాబు గారికి ఏమైనా కేసులోనే మీలాగా మీరు పెట్టిన కేసులోనే ఆయన ఏమీ చేయలేకపోయారు. మీరు పెట్టిన కేసులో 53 రోజులు జైల్లో పెట్టి ఆయన మీద ఆధారాలు చూపించలేకపోయారు. అలాంటిది నరేంద్ర మోదీ ఏం చేస్తాడు? అమిత్ షా ఏం చేస్తాడు? మీరంటే భయపడతారు, మీ కేసులు ఉన్నాయి, తుమ్మితే వెళ్ళిపోయి జైల్లో పడతారు. ఆయన చంద్రబాబు గారికి అలాంటి భయం లేదు. ఆయన 2014-19 మధ్యలోనే ఎన్డీఏ నుంచి చివరికి ఎదిరించి బయటకు వచ్చాడు కదా. ఆయన ఢిల్లీలో దీక్ష చేశాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో దీక్ష చేసే దమ్ముందా? చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేశాడు, జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో దీక్ష చేసే దమ్ముందా? ఆయన మీద కేసులు లేవు కాబట్టి, ఆయనకు భయం లేదు కాబట్టి ఆయన దీక్ష చేయగలిగాడు, ఎదిరించి ఎన్డీఏ నుంచి బయటికి రాగలిగాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ దమ్ముందా? నేను నరేంద్ర మోదీకి నేను ఏమీ సాయం చేయను, నరేంద్ర మోదీని నేను ఎదిరిస్తానని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదు. కాబట్టి ఎక్కడ వీళ్ళు పొత్తులో కలుస్తారో, బీజేపీ జనసేన టీడీపీ కలిసి వస్తాయో అని జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. అందులో భాగంగానే ఇలాంటి ఫేకులు అన్నీ చేశారు. ఇలాంటి ఫేకులు ఎన్ని చేసినా కానీ 2024లో వైసీపీని ఇంటికి పంపడం మాత్రం ఖాయం.